శివుని పూజలో బిల్వపత్రానికి ఉన్న ప్రాముఖ్యం ఏమిటి? త్రిదళాకారం ఏం సూచిస్తుంది? బిల్వదళాలను సమర్పించడం వల్ల కలిగే ఫలాలు ఏమిటి? పురాణాలలో దీనికి గల మూలకథ ఏంటి? తెలుసుకుందాం నేటి పరమార్థంలో. బిల్వపత్రాలకు శివునితో గల అనుబంధం గురించి మన పురాణాలు ఎన్నో విశేషాలు చెబుతాయి. బిల్వపత్రం సాధారణంగా 3 పత్రాలతో ఉంటుంది. ఈ 3 పత్రాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లేదా ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు లేదా సత్వ, రజస్, తమో గుణాలకు ప్రతీక. ఈ 3 శక్తులు ఏకమై శివుని సన్నిధిలో పూజింపబడతాయి. ఒక పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు ఆమె శరీరం నుంచి బిల్వవృక్షం ఉద్భవించిందట. ఈ వృక్షం కైలాస పర్వతం వద్ద పెరిగి శివుని ఆరాధనకు ప్రత్యేకమైంది. అందువల్లే బిల్వపత్రం శివునికి ప్రీతికరమైనది. బిల్వపత్రం శరీరానికి చల్లదనమిచ్చే ఔషధ గుణం కలిగి ఉంటుంది. శివుడు హాలాహల విషాన్ని స్వీకరించినప్పుడు ఆయన శరీర తాపం తగ్గించిందట బిల్వపత్రం. అందువల్ల అభిషేకంలో, పూజల్లో బిల్వపత్రాన్ని సమర్పిస్తారు. బిల్వం లింగైక మూల్యం అనే శ్లోకం ప్రకారం ఒక బిల్వపత్రం భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే కోట్ల పుష్పాలు సమర్పించిన పుణ్య ఫలం వస్తుందని శివపురాణం చెబుతుంది. ఓం నమశివాయ మంత్రంతో శివుడికి బిల్వదళాలను సమర్పించాలి. ఇందువల్ల శ్రావణ సోమవారాల్లో బిల్వపత్ర సమర్పణ ప్రత్యేక పుణ్యకార్యంగా భావించబడుతోంది. బిల్వ వృక్షం కింద శివలింగాన్ని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. బిల్వ మొక్కను నాటడం వల్ల పుణ్యం. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి వాయువ్య దిశలో బిల్వ వృక్షాన్ని నాటినట్లయితే కీర్తి, సంతోషం, శాంతి కలుగుతాయని పండితులు చెబుతారు. పితృదోషంతో బాధపడుతున్నవారు లేదా ఇప్పటికే పితృదోషం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నవారు పితృదోషం నుండి విముక్తి పొందడానికి, పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి బిల్వ వృక్షానికి ప్రతిరోజు నీటిని సమర్పించడం ద్వారా పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం, అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అంటే బిల్వ వృక్షాన్ని స్పర్శించినట్లయితే మానవజాతి పాపాలన్నీ నశిస్తాయట. శివునికి బిల్వపత్రాన్ని సమర్పించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందుతారని అర్థం. భక్తికి, శుద్ధికి ప్రతీక అయిన బిల్వపత్రాలతో మీరు చేసే శివారాధనతో ఆ శివుని అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ ధర్మం, భక్తి, జీవన మార్గదర్శనంతో సాగే వేటు న్యూస్ పరమార్థ ప్రవాహంలో రేపటి మరో దివ్యదీప్తి దర్శనం వరకు ఓ చిరు విరామం.